ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కృప ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టేది కాదు. ఆయన నిత్యము శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ఈ విధంగా ఉన్నాం మనం. కాబట్టి మీ పరిస్థితులు ఎంత దిగజారిపోయి ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా, ప్రతి విషయంలో కూడా ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి ఎండిపోయిన స్థితిలో ఉన్న పరిస్థితులను కూడా తిరిగి జీవింపచేయగలిగిన శక్తి దేవునికి ఉంది. కాబట్టి నీ ఎండిపోయిన జీవితాన్ని గురించి భయపడొద్దు, బాధపడొద్దు. దేవుడు తిరిగి నిన్ను జీవింపచేయబోతున్నాడు. అదేవిధంగా ఏ సమస్యతో బాధపడుతున్నా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. నేనే కాదు, నాతో పాటు అనేక మంది మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థనకు జవాబు త్వరలోనే దేవుడు ఇవ్వబోతున్నారు. హృదయపూర్వకంగా నమ్మండి, దేవుని కార్యాలు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు అనేకమైనవి మనం చేయాల్సిన విషయాలు మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు మీరు ఈ విధంగా చెయ్యకండి అని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. అదేంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలమున జరిగిపోయిన సంగతులను ఇక ఎప్పటికీ తలంచుకోవద్దు. ఎందుకంటే వాటన్నిటికంటే గొప్ప కార్యమును, నూతన కార్యమును నేను నీ జీవితంలో చేయబోతున్నాను అని. ఇంతవరకు నీ జీవితంలో నీవు గతించిపోయిన పరిస్థితులను గురించి ఆలోచిస్తూ ఉంటున్నావేమో. గతించిన సంవత్సరాల్లో దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశారు, కానీ ఇప్పుడు నా జీవితంలో ఆయన ఏ కార్యము చేయట్లేదు. లేకపోతే నా గతించిన జీవితంలో నాకు ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నేను అది కోల్పోయాను, నేను ఇది పోగొట్టుకున్నాను, నేను ఎన్నో ఆశించాను కానీ పొందుకోలేకపోయాను, ఎంతగానో ప్రార్థించాను కానీ నాకు దొరకలేదు, నా జీవితం ఎందుకు ఈ విధంగా అయింది, నా బ్రతికి ఎంతో ఉన్నతంగా ఉంటుందని నేను చిన్నతనం నుండి ఆలోచించుకున్నాను, కానీ ఇప్పుడు నా జీవితం చూస్తే నేను అన్నీ కోల్పోయినట్లుగా ఉన్నాను. నా ఏజ్ అంతా దాటిపోయింది, నా శక్తి అంతా కోల్పోయాను, నా బలం కోల్పోయాను, నా పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నా ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలియడం లేదు అని నువ్వు పోగొట్టుకున్న వాటిని గురించి ఆలోచిస్తూ, నువ్వు కోల్పోయిన వాటిని గురించి చింతిస్తూ, నా జీవితం ఎందుకు ఇలా అయిందని వేదన పడుతూ నీ జీవితం అంతా కన్నీటితోనే గడుపుతూ ఉన్నావేమో. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నా ఆశలన్నీ కూడా పోయాయి. నేను ఎంతగానో ప్రేమించిన వారు నన్ను విడిచిపెట్టారు. నా ప్రణాళికలన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. నా బ్రతుకంతా శూన్యంగా ఉందని ఏడుస్తున్నావా ప్రియ సహోదరి? ఏడుస్తున్నారా ప్రియ సహోదరుడా? అయితే ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. గతించిపోయిన జీవితం ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. గతించిన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా, నేను బాధించే పరిస్థితులున్నా, నేను కలవరపరిచే పరిస్థితులున్నా, కన్నీటి పరిస్థితులతో నీవున్నా, నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలకి ఇంకా నీకు సమాధానం దొరకడం లేదేమో. ఎందుకు ఇలా జరిగింది? ఏంటి ప్రభు ఈ పరిస్థితి? నేనేం చేశానని తండ్రి, నా జీవితం అంతా ఇలా పాడైపోయింది, నాకు ఇటువంటి భర్త ఏంటి, ఇటువంటి భార్య ఏంటి, ఇలాగ ఇటువంటి బిడ్డలు ఏంటి, ఆత్మీయంగా ఈ విధంగా పడిపోయినేంటి, నా ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా అయిపోయింది ఏంటి, ఆర్థిక పరిస్థితులన్నీ ఈ విధంగా అయిపోయాయి ఏంటి, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని నీవు దేవుని ప్రశ్నిస్తూ, దేవుణ్ణి అడుగుతూ నీ జీవితంలో చింతతో ఉన్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీ ప్రశ్నలన్నిటికీ ఒక గొప్ప జవాబునిస్తున్నారు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నారు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను కాబట్టి వాటిని వేటిని కూడా నువ్వు గుర్తు చేసుకోవద్దు. జరిగిపోయిన విషయాలు ఏ విధంగా ఉన్నా వాటన్నిటికీ మించిన గొప్ప కార్యం నేను జరిగించబోతున్నాను. కాబట్టి గతించిపోయిన కాలాన్ని పూర్తిగా మర్చిపో.
నీ జీవితంలో నుండి వెళ్ళిపోయిన మనుషులను ఇక జ్ఞాపకం చేసుకోవద్దు, వారిని మర్చిపో. కూలిపోయిన పరిస్థితులను, పడిపోయిన పరిస్థితులను కూడా గుర్తు చేసుకోవద్దు. నేను నిన్ను తిరిగి నిలబెట్టబోతున్నాను. ఆత్మీయ స్థితిలో పడిపోయినని దుఃఖపడొద్దు. నువ్వు మోకరించి ప్రార్థించు. రెట్టింపుగా ఆత్మతో నిన్ను నింపబోతున్నాను. పొంగిపొర్లే అనుభవంలోనికి, అట్టి స్థితిలోనికి నేను నిన్ను రప్పిస్తాను. కాబట్టి భయపడొద్దు. ప్రతిదాన్ని మర్చిపో. నూతనంగా ఆలోచించు. నూతన కార్యం కొరకు ఎదురు చూడు అని దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన శక్తి కలిగిన వాడు. నీ జీవితంలో ఏదైతే నశించిపోయిందో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో, తిరిగి నిన్ను రెట్టింపుగా ఆశీర్వదించడానికి, కోల్పోయిందంతా తిరిగి నీకు దయచేయడానికి, నశించిపోయిన నీ ఆత్మీయతను, నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను కూడా తిరిగి రెస్టోర్ చేయడానికి ఆయన సమర్థుడు. అయితే ఇవన్నీ దేవుడు ఎప్పుడు నీ జీవితంలో జరిగిస్తారంటే, నీవెప్పుడైతే గత జీవితాన్ని మర్చిపోతావో, గతించిపోయిన స్థితిగతులను మర్చిపోతావో, నూతన కార్యం కొరకు ఎదురు చూస్తావో, అప్పుడు మాత్రమే ఈ కార్యం నీ జీవితంలో జరుగుతాయి. ఎంతకాలమైతే నువ్వు పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటావో, దేవుడు మీ జీవితంలో చెయ్యబోతున్న గొప్ప కార్యంలో నువ్వు పోగొట్టుకుంటున్నావు. పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటే రాబోయే కాలంలో జరిగే నూతన కార్యములు, గొప్ప కార్యములు మీరు పొందుకోలేరు, మీరు మిస్ అవుతారు. గతించిన పరిస్థితులన్నిటిని మీరు విడిచిపెట్టినప్పుడే నూతనమైన కార్యములు దేవుడు ప్రారంభిస్తాడు. నా జీవితంలో ఇంకా ఈ కార్యం జరగడం లేదంటే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ గతించిపోయిన కాలంలో జరిగిన పాత విషయాలని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. అవే గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు, వాటిని గురించి చింతిస్తూ ఉంటున్నావు. అందుకే నీ జీవితంలో నూతనమైన కార్యములు ప్రారంభించబడడం లేదు. శూన్యంలో సృష్టిని చేసే దేవుడు మనం నమ్మిన ప్రభు. నీ జీవితం ప్రస్తుతము ఎంత శూన్యంగా ఉన్నా, అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఏది చెయ్యలేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా, పరిస్థితులన్నీ కోల్పోయినా కూడా నూతన కార్యం చేయగలడు ఆయన. శూన్యంలో సృష్టిని చేసే దేవుడు మనకుండగా ఇక పాత విషయాలను గుర్తు చేసుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, గతించిపోయిన సంవత్సరాలు నేను ఇది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను, సంవత్సరాలు పోగొట్టుకున్నాను, నా సమస్తాన్ని పోగొట్టుకున్నానని ఇక ముందు ఆలోచించొద్దు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొద్దు. పూర్వకాలంలో జరిగిన సంగతులు తలంచుకొనొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, దానిని ఆలోచించండి. నేను ఎట్టి విధంగా చేస్తానంటే, అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పారజేస్తాను. నీ జీవితం ఎడారిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, దానిలో కూడా నేను త్రోవ కలుగు చేస్తాను అని నిన్ను సృష్టించిన ప్రభు నీకు తెలియజేస్తుండగా, ఇది మొదలుకొని గతించిపోయిన దినములన్నీ, గతించిపోయిన సంవత్సరాలన్నీ, గతించిపోయిన పరిస్థితులన్నీ మర్చిపో ప్రియ దేవుని బిడ్డ. అంతకన్నా అద్భుత కార్యం దేవుని జీవితంలో చేయబోతున్నారు. అయితే ఆయన చెప్పేది నువ్వు విన్నట్లయితే, గతించిపోయిన కాలంలో జరిగిన పరిస్థితులన్నీ మర్చిపోతే నూతన కార్యాలు త్వరలోనే చూస్తావు. కాబట్టి ఈరోజు అందరం కూడా, తండ్రి, నూతన కార్యం చేస్తానని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో నా గత జీవితాన్ని అంతా మర్చిపోతున్నాను. గతంలో చేసిన నేను తప్పులన్నీ విడిచిపెడుతున్నానయ్యా. నీకు వ్యతిరేకంగా జీవించాను, నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించాను. గతించిన పరిస్థితులన్నిటిని విడిచిపెట్టడానికి నాకు శక్తినివ్వండి అయ్యా. ఇది మొదలుకొని నేను నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. గతించిపోయిన సంవత్సరాలన్నీ నాకు వద్దు తండ్రి. ఆ పాప జీవితం నాకు వద్దయ్యా, ఆ పాత జీవితం నాకు వద్దయ్యా, క్రొత్త జీవితం నాకు దయచేయండి అని అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దామా? శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ.
తండ్రి, నీకు వందనాలనైనా. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మమ్మల్ని సజీవులుగా నిలువబెట్టి నేను స్తుతించి గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు, చింతతో ఉన్నారు, గతించిపోయిన దినాలను గురించి ఏడుస్తూ ఉన్నారు, గతించిపోయిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎంతగానో చింతపడుతూ ఉన్నారు తండ్రి. వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలనైనా. గతించిన సంవత్సరాలు గుర్తు చేసుకోవద్దు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. వాటన్నిటిని నేను కొట్టివేస్తున్నాను, వాటన్నిటిని మార్చివేస్తున్నాను. అవి ఇక మీ జీవితంలో ఉండవు. నూతన కార్యం మీ జీవితంలో జరిగించబోతున్నాను, భయపడకండి అని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో. నా దేవుడు నాతో మాట్లాడారు, నేను తప్పక నా జీవితంలో జయం పొందుకోబోతున్నాను, నూతన కార్యం నేను చూడబోతున్నానని విశ్వాసంతో ఎంతమంది మోకరించారో ప్రతి ఒక్కరిని ముట్టండి నాయనా. నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ప్రతి ఒక్కరిని మార్చడానికి శక్తి ఉంది నాయన. ప్రతి జీవితంలో నూతన కార్యం చేయడానికి శక్తి ఉంది తండ్రి. నూతన కార్యములు ఇప్పుడే ప్రారంభిస్తానని సెలవిచ్చారు. అరణ్యంలో మార్గం కలుగు చేస్తానన్నారు, ఎడారిలో నదులను పారచేస్తానన్నారు తండ్రి. ఎడారిలోని జీవితాలను మార్చిన నాయన. ఎండిపోయిన జీవితాలను తిరిగి జీవింపచేయండి తండ్రి. అరణ్యంలో ఉన్న జీవితాలను తిరిగి బాగొచ్చేయండి నాయన. పడిపోయిన జీవితాలను తిరిగి కట్టండి నాయన. ప్రతి పరిస్థితిని మీరు మార్చండి తండ్రి. నూతన కార్యములు జరిగించండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అది ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కఠినమైన స్థితి అయినా ప్రతి దాన్ని కూడా మీరు మార్చివేయండి తండ్రి. ప్రతి దానిలో కూడా మీరు జయము దయచండి నాయన. ప్రతి విషయంలో కూడా మీరు గొప్ప కార్యములు త్వరలోనే జరిగించండి. ఇంతవరకు జరిగిపోయిన గతించిపోయిన పాత విషయాలన్నీ కూడా కొట్టివేసి, పాత సమస్యలన్నీ కొట్టివేసి, పాత అనారోగ్యాలు కొట్టివేసి, పాత ఆర్థిక బంధకాలను కొట్టివేసి, పాత జీవితంలో పాపపు జీవితాన్ని కొట్టివేసి, పాత జీవితంలో ఉన్న వ్యసనాలను కొట్టివేసి, నూతనమైన జీవితాన్ని, నూతనమైన కార్యములను, నూతనమైన పరిశుద్ధతను, నూతనమైన నీతిని మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. నూతన సంతోషాన్ని, నూతన సమాధానాన్ని మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను నాయన. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నందుకు నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అద్భుతాలు జరిగించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ చేతిలో పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండి రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు ప్రారంభించే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, వారి చుట్టూ నీ దూతలను తోడుగా ఉంచి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి, వారి పరిస్థితులన్నిటిలోనైనా మీరు సహాయకుడిగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నాతో మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? అవును, ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నారు. కాబట్టి పాత విషయాలన్నీ మర్చిపోండి, నూతన జీవితాన్ని, నూతన కార్యములు పొందుకోండి. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు దేవుడు మీకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.